హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య ఛానల్. అందరూ బాగున్నారా? చూడండి, ఈరోజు వీడియో అయితే ఎండ్ వరకు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో ఏం చెప్తున్నానంటే, నేను కోవైట్కి ఎవరైనా సరే షాపింగ్ మాల్లో పనికొచ్చి వాళ్ళకి, అంటే షాపింగ్ మాల్ అన్నది ఒక మొబైల్ షాపే అని కాదు, ఏ షాప్ అయినా సరే ఒకటేనండి. మొబైల్ షాప్ అయినా, లేదంటే మేకప్ సామాన్లు షాప్ అయినా సరే, లేదంటే ఒకవేళ మాల్స్ అయినా, ఏదైనా సరే పని ఒకలాగా ఉంటుంది. అంటే ఓన్లీ సామాన్లే మారుతాయి కానీ పని అయితే ఒకలాగా ఉంటుంది. కోవిడ్కి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి వచ్చే వాళ్ళకైతే కనుక ఈ జాబ్ పర్పస్ మీద వచ్చే వాళ్ళు ముందే చూసుకోవాలన్నమాట. ఓకేనా? మా భయ్య వచ్చేది దేనికి వచ్చేది అన్నది తెలీదు. క్యా చెయ్యి ఐడి ఇద్దరు దే రే పాపా. कौन सा मैं देगा देखो जे संजू ये मारेगा तो सीधा आता है हमारा. వచ్చేదండి. ఓకేనా? ఏదో ఒకటి. అయితే ఈ వీడియో అయితే వాళ్ళకైతే పనిచేస్తుందండి. ఇప్పుడు మనకి మామూలుగా స్టాక్ అయితే లోపలికి వస్తుంది కదా, వచ్చినప్పుడు లోపలికి వచ్చి స్టాక్ కూడా మనం రాసుకోవాల్సి వస్తుంది. ఇంకోటి వచ్చి ఇక్కడ ఏదైనా పాడైపోయి మళ్ళీ రిటర్న్ ఇస్తే కనుక అవి కూడా మనం రాసుకోవాల్సి వస్తుంది. ఏది మిస్ఫైర్ అయినా సరే మన సాలరీలోనే కట్ చేస్తాడు. ఇప్పుడైతే నేనైతే ఇక్కడ ఎందుకు కూర్చున్నాను, పెన్ను పేపర్ పట్టుకొని ఎగ్జామ్ కూర్చున్నాను అనుకోద్దు మీరు. ఎందుకంటే మా ఓనర్ ఎప్పటి నుంచో గ్లాసులో కవర్లు ఏమేమి ఉన్నాయి అన్నీ చూసి రాయి అని చెప్పాడు. కానీ మనకి ఏంటంటే ఈ చూడ్డాలు, రాయడాలు, నెతకడాలు తలకాయ పోటండి. అవన్నీ రాసేలాగా ఉంటాయి. స్కూల్కి వెళ్తాను కదండి, స్కూల్కి వెళ్ళి చక్కగా ఏ ఆఫీస్లోనూ కూర్చుంది కదా. నాకు ఎప్పుడు ఈ నెల వచ్చేటప్పటికి ఇన్ని పేపర్లు ఎగ్జామ్ ఏంటి, నిన్నంతా ఎగ్జామ్ అయింది ఇక్కడ, ఈరోజు మళ్ళీ ఇంకొక ఎగ్జాము. మనమైతే ఇలా ప్రతిదీ ఇక్కడ మామూలుగా స్టాక్ ఉంటాయి కదండి. చూడండి, కవర్లు, ఇవన్నీ కవర్లు అండి. కవర్లు కానీ గ్లాసులు కానీ మనకి ఏదైనా ఒక పెట్టెలో 10 ఉంటాయి. ఓకేనా? ఇలా ఒక బాక్స్లో 10 ఉంటాయి. మీరు ఒక బాక్స్ ఉండగానే ఆర్డర్ పెట్టుకోవాలి. ఎందుకంటే వీళ్ళు ఆర్డర్ చేసిన వెంటనే తెచ్చారు కాబట్టి మీరు ఖచ్చితంగా ముందుగా ఆర్డర్ చేసుకోవాలి. లేదంటే కనుక ఇక్కడ ఏంటో తెలుసండి, వాళ్ళది తప్పైనా సరే మన మీదే పడతారు, మన తప్పైనా మన మీదే పడతారు. ఎటు వెళ్ళినా సరే మనకే నష్టం అన్నమాట. అందు గురించి మనం చాలా సేఫ్గా ఉండాలండి. మాట అనిపించుకోకూడదు. ఓకేనా? మాకైతే A51 గ్లాసులు అయిపోతున్నాయి, A55 కూడా అయిపోతున్నాయి, A35 కూడా ఒకటే బాక్స్ ఉంది. అన్నీ రాసి పెట్టుకోవడం బెటర్ అండి. ఇది షాప్ చిన్నదైనా సరే ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు. ఐటమ్స్ అయితే కొంచెం లేట్ అయినా సరే బాగానే వెళ్ళిపోతాయి అన్నమాట. అందు గురించి మనం ముందుగానే ఆర్డర్ చేసుకోవడం బెటర్. ఇంకొన్ని కవర్లో, గ్లాస్లో ఒక పక్కన రాసేసుకుంటాను. మళ్ళీ ఇంకోటి వచ్చి ఇక్కడ నెలనే మనకి షాపింగ్ మాల్లో నెల దీన్ని ఏమంటారు, స్టాక్ చెకింగ్ జరుగుతుందండి. అందులో కూడా స్టాక్ మనకి చెకింగ్ చేసుకున్నప్పుడు కరెక్ట్గా, అంటే వాడు మనకి ఎంత మనీ ఇస్తారు కదండి. ఒకవేళ ఒక 3000 దినాల్లో సరుకు ఇచ్చాడు అనుకోవచ్చు. ఆ 3000 దినాల సరుకు కరెక్ట్గా బరాబర్, అంటే సరుకుతో పాటు డబ్బులు కూడా కౌంట్ చేసుకొని కరెక్ట్గా ఉండాలన్నమాట. అంటే షాపింగ్ మాల్లో చాలామంది వింటున్నానండి, నేనేంటి ఏముంది ఏసీలో కూర్చుంటున్నావు కదా, బాగానే ఉన్నది నీ పని అంటారు. కానీ ఇక్కడ మేము పడే తిప్పలు, ఇక్కడ పడే టెన్షన్ మీకు తెలీదు. మామూలుగా అయితే ఇంట్లో పని చేయడం అంటే వాళ్ళు ఇచ్చిన పని ఒళ్ళు అలసిపోద్దండి. దానికి నేను ఒప్పుకుంటాను, ఒళ్ళు అలసిపోద్ది, కష్టం, అది చాలా కష్టమైన పని కాదని అన్ను. కానీ ఏంటంటే అది ఒళ్ళే అలుస్తుంది. మాకైతే బ్రెయిన్ అలసిపోతుందండి, బ్రెయిన్ చాలా అలసిపోతుంది. టెన్షను, బ్రెయిన్ అలసిపోవడం, ఒళ్ళు అలిసినా పర్లేదు కానీ బ్రెయిన్ అయితే అలవకూడదండి. ఎవరికున్న కష్టం వాళ్ళదే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఏసీలో కూర్చుంటున్నారు కదా అలాగని చెప్పి ఈజీగా తీసుకోకండి. ఎవరికున్న కష్టం వాళ్ళకున్నదే. ఓకేనా? ఇంకోటి వచ్చి మనము కోవైట్లో షాపింగ్ మాల్లో పని చేయాలి అంటే కనుక మెయిన్ థింగ్, ఇప్పుడైతే నేను ఇలా కూర్చొని ఉన్నాను కానీ కూర్చొని ఉండడం ఏం జరగదండి, అస్తమాట నుంచొని ఉండాలి. ఇప్పుడు స్టాక్ చెక్ చేస్తూనే
కస్టమర్లను కూడా చూడాలి. కస్టమర్లను చూస్తూ మనం అన్నీ అంటే ఒక్కొక్కసారి కొన్ని చేయగలుగుతాం, కొన్ని చేయలేము అనుకోండి. ఏదైనా సరే మనకు తగ్గట్టు మనం చేసుకుంటాము. దేవుడు ఏది ఎలా జరగాలో అలా జరిపించేస్తూనే ఉంటాడు. మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓకేనా. ఈరోజు ఈ స్టాక్ చెకింగ్ అయితే నిన్నైతే స్టాక్ చెకింగ్ అయిపోయింది. మాకు స్టాక్ చెకింగ్ అయితేనే కానీ జీతాలు కూడా ఇవ్వడండి. అంజీ విషయ أي واحد موجود دينار شنو التليفون هذا شنو هذا التليفون 21 اس وبس يبي حماية شاشة بكم يبي 2 دينار ونص آتي جراب شاشة سوا يعطي دينار ونص جراب 2 سوا دينار ونص آتي هذا دينار نيجي نص دينار أنا أسوي ديسكونت మేబీ నేను అరబీ మాట్లాడేసానండి. అరబీ కూడా నేర్చుకోవాలనుకుంటే కనుక మీరు కామెంట్ పెట్టండి, నేను అరబీ కూడా నేర్పిస్తాను. ప్రాబ్లం ఏమీ లేదు. ఎందుకంటే కోవిడ్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే హిందీ అరబీ మాట్లాడడం నేర్చుకుంటే మీకే చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి. అరబీ నేర్చుకొని కోవిడ్ ఇంట్లోకి వెళ్ళారనుకోండి, ఫస్ట్ టైము అరబీ వచ్చి వెళ్ళారంటే మీకైతే చాలా అంటే చాలా బాగుంటుంది. వాళ్ళు మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టరు, చక్కగా మీతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. భాష రాకపోతేనే వాళ్ళు కూడా ఇసుక్కుండేది. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కనుక నాకు మెసేజ్ పెట్టండి. మీరు ఎవరైనా సరే ఏ వీడియోస్ కావాలని చెప్తే నేను ఆ వీడియోస్ చేస్తాను. ఓకేనా. ఇంకేం చెప్పాలి, ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉండి కువైట్కి రావాలనుకున్నా సరే మీరు ఇక్కడ ముందు ఇన్ఫర్మేషన్ కనుక్కొనే రండి. చాలా మంది వచ్చి ఇబ్బందులు ఇరుక్కుపోతున్నారు, అలా అయితే ఇరుక్కుపోవద్దు. నేనైతే షాపింగ్ మాల్ ఏం పని అన్నది చెప్పేశాను కదా. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకైతే మీరు మెసేజ్ చేయండి. కామెంట్ రూపంలో మీరు పెడితే కనుక నేనైతే మీకు రిప్లై అయితే నేను ఇస్తాను. ఇంకొకటి వచ్చి కువైట్లో వీసా తీసుకునే ముందు ఖచ్చితంగా ఎవరినైనా 10కి 10 సార్లు మీరు చెక్ చేసుకొనే రండి. అంతేగాని మీరు ఇబ్బంది పడిపోయి వచ్చేసి ఎటు కాకుండా అటు ఇటు అయిపోవద్దు. ఎందుకంటే నా పరిస్థితి అలా అయింది కాబట్టి నేను ఎన్నిసార్లు చెప్తున్నాను. ఓకేనా. మా గ్లాసులు కానీ కవర్లు కానీ అన్నీ చూడండి ఎన్ని మోడల్స్ ఉన్నాయో. అసలు ఎన్ని మోడల్స్ ఉన్నాయో చూసారా. అసలు షాప్లో ఎన్ని మోడల్స్ ఉన్నాయో కూడా నాకే తెలియదండి, నిజంగా నాకే తెలీదు. కానీ మనం అన్నీ కస్టమర్ వచ్చినప్పుడే బయటపడతాయి ఏ మోడల్ ఉందో ఏ మోడల్ లేదో. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.